పన్నీర్ చేసేటప్పుడు పొడిపొడిగా అయిపోతూ ఉంటుంది కదా, అలా పొడిపొడిగా అయిపోతే మనం ఈ పన్నీర్ని రెసిపీస్లోకి యూజ్ చేసుకోవడానికి అంత బాగుండదు కదా. అలా కాకుండా మనం బయట షాప్స్లో కొన్న విధంగా పన్నీర్ రావాలంటే చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుందండి. అలా పర్ఫెక్ట్గా ఇంట్లో పన్నీర్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియోని మిస్ చేయకుండా కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి, టిప్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. సో లేట్ చేయకుండా పర్ఫెక్ట్ హోమ్ మేడ్ పన్నీర్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి. ఫస్ట్ పాలు మరిగించుకోవడం కోసం ఒక గిన్నెని తీసుకుని అందులోకి లీటర్ దాకా పాలను వేసుకుంటున్నాను. నేను లీటర్ పాలతో పన్నీర్ని తయారు చేస్తున్నానండి. పాలు పోసుకున్న గిన్నెని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచి గరిటెతో కలుపుకుంటూ అడుగు అంటిపోకుండా పాలు పొంగొచ్చేంత వరకు మరిగించుకోవాలి. మనకి పన్నీర్ క్వాంటిటీ అనేది పాలలో ఉండే వెన్న శాతం బట్టి వస్తుందండి. మీరు ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటే ఎక్కువ పన్నీర్ వస్తుంది, టోన్డ్ మిల్క్ తీసుకుంటే తక్కువ పన్నీర్ వస్తుంది అనమాట. సో పాలని ఇలా పొంగొచ్చేంత వరకు మరిగించుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని ఒక 2 లేదా 3 నిమిషాల పాటు అలా మరగనివ్వండి.